హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే మీకు ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ కొట్టండి. లైక్ కొట్టిన తర్వాత వీడియోకు హైప్ పాయింట్స్ ఇవ్వండి. హైప్ పాయింట్స్ ఇస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అయిపోతుంది. మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా కూడా తెలియజేయండి. ఎందుకంటే మీ అభిప్రాయాలు నాకు తెలుసుకోవాలి. అభిప్రాయాల మీద నేను మాట్లాడాలి. ఇంకా మీకు ఏమన్నా మీ సందేహాలు ఉంటే కూడా నాకు వీడియోలో కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని రాసే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూడకండి. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్స్ ద్వారా మనకి నేను మాట్లాడే ప్రతి ఇన్ఫర్మేషను మీకు నోటిఫికేషన్ ద్వారా చేరే అవకాశం ఉంటుంది. మంచి వీడియోలు వస్తాయి. ఎడ్యుకేషన్ విషయాలే కావచ్చు, రాజకీయ విషయాలే కావచ్చు, పొలిటికల్ విషయాలే కావచ్చు, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నా యొక్క ఛానల్లో మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు మొదటిగా నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడబోతున్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆలోచనల మీద మాట్లాడబోతున్నా. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల మీద మాట్లాడబోతున్నా. ఈ జాబ్ క్యాలెండర్ ఎందుకు కాలయాపన అవుతుంది అనే దాని మీద కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. మెయిన్గా రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది ఒక 3 వారాల క్రితం. ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనలో మరి రేవంత్ రెడ్డి గారైతే భారీ బందోబస్తుతోని, తన అంగబలంతోని, తన యొక్క సెక్యూరిటీతోని మొత్తంగా హైప్ అంటే భారీ హైప్తో వెళ్ళడం జరిగింది. అంటే ఎట్లా అంటే ఒక అమెరికా ప్రెసిడెంట్ ఏ విధంగా మొత్తం బ్లాక్ కార్స్ వాడతాడో ఆ విధంగా బ్లాక్ కార్స్ వాడుకుంటా మొత్తం చేతిని ఊపుకుంటా అక్కడ ఓయూలో ఉన్న విద్యార్థులందరినీ ప్రసన్నం చేసుకోవాలి, వాళ్ళ మదిలో పడాలి. నేను ఓయూను మొత్తం డెవలప్ చేస్తా, ఆర్ట్స్ కాలేజీని డెవలప్ చేస్తా, ఒక 1000 కోట్ల రూపాయలతోని ఓయూను చాలా చక్కగా ఆర్ట్స్ కాలేజీ చాలా చక్కగా డెవలప్ చేస్తా, మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి ఆడిటోరియాలు కడతా. ఇక ఇదైతే మొత్తం మేధావులను సమాజానికి అందించింది ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పేసి తన మాటలతో మన నిరుద్యోగ యువతను బురుడి కొట్టించాలని ప్రయత్నం చేసిన. కానీ రేవంత్ రెడ్డి ఆ పర్యటనలో బొక్కబోర్లా పడ్డాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకసారి మీరే చూడండి. ఇక్కడ రేవంత్ రెడ్డి పర్యటనలో నిరుద్యోగ సోదరులకు ఎంత ఆవేశం, ఎంత కోపం దన్నుకొస్తుందంటే రేవంత్ రెడ్డిని చూస్తుంటే వాళ్ళకి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు గడిచినా కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఈడి పర్యటన ఏంది, ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీలో ఈ యొక్క హంగు ఆర్భాటాలు ఏంది, ఈ సెక్యూరిటీ ఏంది, మొత్తం ఈయన వచ్చేది ఆర్ట్స్ కాలేజీకి నిరుద్యోగుల బాధ గోస వింటాడని వస్తే ఈయన ఏదో దీన్ని పొలిటికల్గా మైలేజ్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుండు. ఇప్పుడు ప్రతిపక్షాలు అందరూ కూడా ఏమంటున్నారంటే మీరు రాహుల్ గాంధీ ఓయూకు రండి, మీరు ఆర్ట్స్ కాలేజీ ముందట ఉండి మాట్లాడండి, విద్యార్థి సమస్యలు తెలుసుకోండి, నిరుద్యోగ సమస్యలు తెలుసుకోండి. జాబ్ క్యాలెండర్ ఉద్దేశం ఏంది? జాబ్ క్యాలెండర్ను ఎక్కువగా నిరుద్యోగులు ఇష్టపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా ఎక్కువగా 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తే నిరుద్యోగులు ఉద్యోగాలకు చదువుకొని ఉద్యోగాలు పొందుతారు. కాబట్టి రాహుల్ గాంధీ ఒకసారి మీరు ఆర్ట్స్ కాలేజీకి రండి, అశోక్ నగర్ రండి అని మన నిరుద్యోగ సోదరులు డిమాండ్ చేస్తారు. అదేవిధంగా నిరుద్యోగ సోదరుల యొక్క డిమాండ్ను ప్రతిపక్షాలు కూడా పట్టుకొని గట్టిగా మాట్లాడి ప్రభుత్వాన్ని విమర్శిస్తాయి. అయితే ఈ విమర్శలన్నిటిని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన పెట్టుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన పెట్టుకొని మొత్తం బ్లాక్ కార్లు, మొత్తం బుల్లెట్ ప్రూఫ్ కార్లు పెట్టుకొని ఆ జీబులు పెట్టుకొని మొత్తం చేతిని అభివాదం చేసుకుంటూ మొత్తం ఈయన ఏదో ఈ ఒక ఆర్ట్స్ కాలేజీ ఈ యొక్క యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీని ఉద్ధరించినట్టు, ఈయనే దానికి మొత్తం పునాదికి రాయేసినట్టు, ఈయననే మొత్తం దాని నిర్మాణాన్ని కట్టినట్టుగా భీకరమైన గాంభీర్యంతో మొత్తం ముందుకు సాగుతుంటే ఇది చూసి తట్టుకోలేని మన నిరుద్యోగ సోదరుల ఆవేశానికి లోనయ్యారు. అరే నీ ఆర్భాటాలు వద్దయ్యా, మాకు కావాల్సింది జాబ్ క్యాలెండరు. జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడు, జాబ్ క్యాలెండర్ మీద ప్రకటన చేయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రానికి ఒక సరస్వతి విద్యాపీఠం. వీడికెళ్ళి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించు అని చెప్పేసి నిరుద్యోగులలో ఒకంత బాధ, ఒకంత కోపం, ఒకంత అసహనం మొదలైపోయి రేవంత్ రెడ్డిని ఏ విధంగా తిట్టినారో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు. చూడండి, ఇంత దారుణంగా తిడతారంటే తట్టుకోలేరు. నిరుద్యోగుల కోపాన్ని ఎవడు తట్టుకోలేడు. నిరుద్యోగులను ఆదమర్చిన ప్రభుత్వాలు కాలంలో మనుగడ చేయలే. కాలంలో తన మనుగడను చేయకుండా అంతరించిపోయినాయి ప్రభుత్వాలు, మీ అందరికీ తెలుసు. కానీ రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా కేవలం అక్కడికి పోయి మీ బాధలు నాకు తెలుసు, మీరంతా ఏమనుకుంటున్నారో నాకు తెలుసు, నేను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ముందు మా యొక్క మొత్తం నా స్టాఫ్ మొత్తంగా నాకు కొన్ని సబ్జెక్టు రాసి ఇచ్చింది, గీగి అంశాలు ఆడు ఉన్నాయి, గీగి పనులు ఉన్నాయి, మాట్లాడమంటే నేను
ఈ యొక్క పేపర్లు ప్రిపేర్ అయ్యి మాట్లాడటం కాదు, నేను వితౌట్ ప్రిపరేషన్తో అక్కడున్న సమస్యల మీద మాట్లాడతాను ఫోజులు కొట్టిండు. కానీ ఫోజులు పనికిరావు రేవంత్ అన్న, ఖచ్చితంగా పనికిరావు. ఇప్పటికి కూడా నిరుద్యోగులు నీ మీద చాలా గుర్రాగుతారు. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు నేను కదలకుంటే ఇంకా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూర్చుంటా, నా పదవికి గండం ఏమి లేదు, నేను మంచిగా శుభ్రంగా ఉంటాను అనుకుంటాను. రైట్ అనుకో, ఎందుకంటే నువ్వు ఇంకా 3 సంవత్సరాలు సీఎంగా ఉంటావు. తర్వాత ఎవరో ఒకరు కొత్త వాళ్ళు వస్తారు, ఆ రావడానికి అవకాశం ఏర్పరిచేది నువ్వే. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, జీరో జాబ్ క్యాలెండర్. ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో దగ్గర ఒక 3,000 పోస్టులు ఉన్నాయి. ఎండోమెంట్ దేవాదాయ శాఖలో 3,000 పోస్టులు ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్లో దగ్గర మనకు డిఎస్సి పోస్టులు, హెచ్జిటి పోస్టులు కలిపి దగ్గర ఒక 28,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ మనకు చెప్తుంది. అదేవిధంగా గ్రూప్ 1లో కనీసం 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్ 2లో ఇప్పుడు అప్కమింగ్ కొత్త నోటిఫికేషన్కి ఒక 1000 పోస్టులు ఖాళీగా ఉంటాయి. గ్రూప్ 3కి కనీసంలో ఒక 2,400 నుంచి ఒక 3,000 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మనకు బీట్ ఆఫీసర్స్ ఆల్రెడీ మనకు అది నోటిఫై చేసి పెట్టిరు, నోటిఫికేషన్ అది ఉన్నది. పోలీసులో ఒక 16,000 నోటిఫికేషన్ ఉంది, ఎస్ఐలో ఒక 2,000 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ లెక్క పెట్టుకుంటే ఒక 60,000 నుంచి 80,000 పోస్టులు ఇప్పుడు భర్తీకి సిద్ధంగా ఉన్నా వాటిని పట్టించుకోకుండా తన రాజకీయ మైలేజ్ కోసం తన ప్రతిపక్షాలు అతని మీద మాట్లాడే విషయాలను విమర్శను త్రిప్పికొట్టే ప్రయత్నం చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో పర్యటించడం తప్ప ఆయన పర్యటన ఏ నిరుద్యోగునికి కూడా మేలు జరగలే, ఏ నిరుద్యోగునికి కూడా ప్రయోజనం లేదు. కేవలం ఆయన అంగుల ఆర్భాటాల కోసం కేవలం ఏం చేసిండు చూసినారు కదా, మొత్తం మొన్న మెస్సీని పట్టుకొచ్చి మెస్సీతో ఫుట్బాల్ ఆడినట్టు ఈయన ఒక 2 ఫుట్బాల్ ఎట్లా ఆడాలి ఏంది అనేది రేవంత్ రెడ్డి మెస్సీకి నేర్పించినట్టున్నది. కాదు మెస్సీకి వెళ్ళి రేవంత్ రెడ్డి నేర్చుకొని ఏదో పెద్ద సాకర్ గేమ్ అవార్డులు కొట్టేది ఏం లేదు ఇక్కడ. రేవంత్ రెడ్డిని మెస్సీ పట్టుకొచ్చినా కూడా మెస్సీ పాపం ఆగమైపోయాడు. ఈ రేవంత్ రెడ్డి ఏం ఆట ఆడతాడు ఏం సంగతి అని 100 కోట్ల రూపాయలు ఆగం చేసినాం. వాళ్ళ మన్మని పట్టుకొచ్చుకొని గ్రౌండ్లో మెస్సీతో ఫుట్బాల్ ఆడినట్టు చరిత్రలో నిలిచిపోవాలని ప్రయత్నం చేసినావు. మీ మన్మన్ని నువ్వు సంతోషపరిచినావు. అలానే తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ బిడ్డలు నీకు ఓట్లు వేసినారు, మమ్మల్ని సంతోషపరచు, మాకు నోటిఫికేషన్స్ ఇవ్వు, మాకు ఉద్యోగాలు ఇవ్వు, జాబ్ క్యాలెండర్లో మాకు 1,00,000 ఉద్యోగాలు చూపించి వాటికి నోటిఫికేషన్స్ ఇవ్వు, వాటికి పరీక్షలు పెట్టు, వాటి ద్వారా నియామక పత్రాలు అంది అదే ఎల్బీ స్టేడియంలో మా అందరికి ఇస్తే కదా సంతోషపడేది. ఇప్పటి వరకు గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాయి కూడా, ప్రొవిజనల్ లిస్ట్ ప్రకటించినా కూడా నియామక పత్రాలు ఇవ్వని పరిస్థితిగా కనిపిస్తుంది. నియామక పత్రాలు వాళ్ళకి ఇవ్వు, ఎన్ని బ్యాక్లాగ్లో పోతున్నాయో దియ్యు, డౌన్ మెరిట్ లిస్ట్లో మళ్ళీ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వు. ఇవన్నీ ఇవ్వకుండా ఆ ఫుట్బాల్ ఆడడం ఏంది, నువ్వు ఈ ఏజ్లో 55-56 సంవత్సరాలు ఉంటావు, ఆ ఫుట్బాల్ కోసం నువ్వు వామప్ చేయడం ఏంది, ఎగరడం ఏంది, దునకడం ఏంది, ఉరకడం ఏంది, పరిగెత్తడం ఏంది. నువ్వు బాల్ స్ట్రైట్ దానికి అది ఏటో పోయి బయట పడుతుంది, బయట కూడా కాదు ఎవరికో దాకింది ఆ పక్కన ఉన్నోడికి. ఎందుకు ఇవన్నీ ఫీట్లు చేయడం ఎందుకు, అంత ఆగం తెలంగాణ సంపాదన ఆగం చేయడం ఎందుకు? ఈ యొక్క మెస్సీని పట్టుకొచ్చుకొని నువ్వే ఫుట్బాల్ ప్లేయర్గా నువ్వే ఒకటి ప్రమోట్ చేసుకోవడం ఎందుకు? ఇదంతా తలకాయ నొప్పి. నిరుద్యోగుల గురించి ఆలోచించు. ఆ 100 కోట్ల ఖచ్చితంగా నువ్వు నోటిఫికేషన్లు ఇస్తే ఒక 2 సంవత్సరాల చాలామందికి జీతాబత్యాలు బయటికి వెళ్ళిపోతుండే. తెలంగాణ సంపదను కేసీఆర్ ఆగం చేసిండా, నువ్వు మొత్తుకుంటున్నా, నువ్వే ఇక తెలంగాణ రాష్ట్ర సంపదను ఆగం చేసుకుంటూ మొత్తం దారుణంగా ఒంటెద్దు పొగడ పోకుండా నీకు నచ్చినట్టు వ్యవహరిస్తున్నావు. రేవంత్ రెడ్డి ఉస్మానియా పర్యటనలో నిరుద్యోగ సోదరులు ఎంత నీచంగా ఎంత బూతు మాటలు జారుతున్నారంటే రేవంత్ రెడ్డి గారి పైన ఒక ముఖ్యమంత్రిని చూడకుండా పాపం వాళ్ళ బాధ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారు. అసలు ఎవరినైనా మాట్లాడతారు, అట్లా మాట్లాడిన కారణం మీరే కల్పించినారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నిరుద్యోగులకు నువ్వేదైతే మేనిఫెస్టోలో నువ్వు పొందుపరిచినావో అది వాళ్ళకు చూపించలే, ఆ ఉద్యోగ క్యాలెండర్ చూపించలే, ఆ రిక్రూట్మెంట్ నువ్వు చూపించలే, నిరుద్యోగులకు ఇస్తానన్న బెనిఫిట్స్ నువ్వు ఇవ్వలే. రాజీవ్ యువ వికాస్ ఎడిపోయింది. రాజీవ్ యువ వికాసంలో 4 స్టేజెస్ పెట్టినావు. ఒకటి 50,000 ఒకటి, 1,00,000 రూపాయలు ఒకటి, 2 లక్షలు ఒకటి, 3 లక్షలు ఒకటి, 5 లక్షలు ఒకటి. ఈ విధంగా నువ్వు రాజీవ్ యువ వికాసం పెడితే రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ చాలామంది అప్లై చేసినారు. దగ్గర ఒక 15-16 లక్షల వరకు అప్లికేషన్స్ వచ్చినాయి. అవి అప్లికేషన్స్ ఎడిపోయినాయి, ఎవరి దగ్గర ఉన్నాయి. మరి నువ్వు ఎందుకు ఆ రాజీవ్ యువ వికాస్ ఇంకా నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయలే? ఇవన్నీ కూడా చాలామంది నిరుద్యోగుల్లో ఒక కడుపు మంటగా ఉన్నది, బాధగా ఉన్నది. ఎందుకంటే నువ్వు వచ్చిన కాంచాలు చేసింది ఏం లేదనేది నిరుద్యోగ సోదరులో ఒక బాధ, ఒక అంత అసహనం, ఒక దుఃఖం ఇదంతా ఉంది. ఎందుకంటే ఒక తండ్రి ఒక కుమారుడికి వాళ్ళ పిల్లలకి సమస్తము పని చేసుకొచ్చి సమకూరుస్తాడు. ఒక పిల్లవాడికి అవసరం వస్తే తండ్రిని అడుగుతాడు. అలానే రాష్ట్రంలో ఒక నిరుద్యోగి కావచ్చు, రాష్ట్రంలో ఒక పౌరుడికే కావచ్చు, వాడికి ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం వైపు చూస్తాడు, ప్రభుత్వాన్ని పాలించే పాలకుల వైపు చూస్తాడు.
అదే ముఖ్యమంత్రి స్థాయి తండ్రి లాంటోడు అనమాట. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తండ్రి లాంటోడు. ప్రతి వర్గానికి ప్రతి బిడ్డలకు ఏం కావాలో అని గుర్తించి వాళ్ళకు ఇవ్వడమే సంక్షేమం. నువ్వు సంక్షేమంలో జీరో అయిపోతున్నావు, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వడంలో జీరో అయిపోతున్నావు. అన్ని విధాలుగా నీకు నువ్వే చేసుకుంటున్న పని ఇది. అందుకే మళ్ళీ మాట్లాడుతున్నా, జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్స్ ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డికి ఇవ్వాలనే ఆలోచన లేడు. ఎందుకంటే నేను చెప్పినా కదా, ఉద్యోగుల రిటైర్మెంట్ పెంపును కనీసం 64 సంవత్సరాలు పెంచుకుంటే రేవంత్ రెడ్డి టర్మ్ ఆఫ్ పీరియడ్ ఒక 3 సంవత్సరాల గడిచిపోతుంది. ఆ టర్మ్ ఆఫ్ పీరియడ్ వరకు 64 సంవత్సరాలు, ఇప్పుడు 61 సంవత్సరాలు ఉంది 61 సంవత్సరాలు ఉంది ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు. దాన్ని ఒక 3 సంవత్సరాలు పెంచుతాడు. 64 పెంచిండు అనుకోండి, ఆయన టర్మ్ ఆఫ్ పీరియడ్ వరకు ఈ పాత ఉద్యోగులు కొనసాగడం వలన ప్రభుత్వానికి ఏమైపోతుందంటే కొత్త రిక్రూట్మెంట్స్ వల్ల అయ్యే ఒక 500 కోట్లు 1000 కోట్ల భారాన్ని తగ్గించుకొని ఈ పాత ఉద్యోగులతోనే ఈ 2028 వరకు తన టర్మ్ను ఎల్లకి తీసుకొని శుభ్రంగా దిగిపోదాం. ఇక మళ్ళీ గెలిచే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఇక ఉద్యోగ క్యాలెండర్ని ప్రకటిస్తే నిరుద్యోగులు ఊరుకోరు, వాళ్ళు లొల్లి పెడతారు. ఈ ఉద్యోగ క్యాలెండర్ని అనేది మనం ఊసేదీయకుండా ఉన్న ఉద్యోగుల యొక్క వయోపరిమితి, ఉన్న ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వయసు పెంచుకుని హాయిగా శుభ్రంగా ఈ ఉన్న 3 సంవత్సరాల పరిపాలన కాలాన్ని వెళ్ళబుచ్చుకుందామని రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తుండు అనేది అందరికీ అర్థమైన విషయం. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్